బస్ స్టాప్ లో అర్ధగంట వెయిట్ చేయాలి, సీట్లు దొరకని బస్ ఎక్కి డోర్ల కాడ ఏలాడబడాలి, లేదంటే బండికి ఎక్కు కొట్టి ట్రాఫిక్ లో డేకుంటా పోవాలి. పొద్దు మాపు రోడ్ల మీదనే 2 గంటలు టైం వేస్ట్ అవుతుంది పో. పట్నంలో జాబ్లకు పోయేటోళ్ళు గిట్లనే ఫీల్ అవుతారు మరి. గదే మెట్రో ఎక్కినామా అంటే 5 నిమిషాలకు బండి, ఏసీ ప్రయాణం, చూస్తుండగానే టెన్షన్ వస్తుంది, రప్పున వెళ్ళిపోవచ్చు. కానీ గా భాగ్యం మాకు లేకపాయే అనుకునేటోళ్ళ దాంట్లో కొందరు కుషయ్య ముచ్చటిది. మేడ్చల్ పబ్లిక్ మురిసిపోయేది, షామీర్పేటోళ్ళు సంబరపడే ముచ్చటేందంటే అట్రోకు మెట్రో రైలు రాబోతున్నది. ప్యారడైజ్ కెళ్ళి మేడ్చల్ కి 23 కిలోమీటర్లు, జేబీఎస్ కెళ్ళి షామీర్పేటకి 22 కిలోమీటర్లు, మొత్తం 45 కిలోమీటర్లు పట్టాలు వరుస్తారట. ఏ రూట్ల పిల్లలు రెయ్యాలి, ఏడేడ స్టేషన్లు కట్టాలి, ఎంత ఖర్చు అవుతుందో రిపోర్టు తయారు చేయమని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం సారు. 3 నెలలకి పనులు ఒడిపించి పిల్లలు రేస్తానికి ముహూర్తం పెట్టుడేనట. మొన్ననే శంషాబాద్, కోకాపేట, చంద్రాయంగుట్ట, పటాన్ చెరువు, ఐత్ నగర్, ముచ్చల్ర 4th సిటీ దిక్కు ఇంకో 6 రూట్లలో 116 కిలోమీటర్లు పట్టాలు వరుస్తానికి రూట్ ఫైనల్ చేసిండ్రు. ఈ 2 రూట్లతోటి హైదరాబాద్ కు తూర్పు, పడమర, దక్షిణం దిక్కులు కవర్ అవుతున్నాయట. మరి ఉత్తరం దిక్కు ఉత్తగానే ఇడిచిపెడితే ఎట్లా? వాళ్ళకు కూడా మెట్రో భాగ్యం రావాలి, ట్రాఫిక్ తిప్పలు తప్పియాలని ఈ నిర్ణయం చేసినట్టున్నారు. ఇక అప్పుడు పట్టణానికి 4 దిక్కులు మెట్రో దౌడు తీస్తుంది అన్నట్టు. హగో మరి మా దిక్కెన్నాడు అంటారా? ఎనుకనో ముందో అంతటా తిరుగుతుంది తీయండ్రి.